శివశంకర్ గారు చెప్పండి, ఏమిటి ఈ శ్వేతపత్రం, ఇసుక, ఈ రెంటి మీద మీ కామెంట్ చెప్పండి. సార్, ఈ శ్వేతపత్రం అనేటువంటిది నిజంగా దాని మీనింగ్ అనేటువంటిది పూర్తిగా తురిపేశారు చంద్రబాబు నాయుడు గారు. శ్వేతపత్రం అంటే యథార్థ పరిస్థితి చెప్పి తర్వాత దానికి సంబంధించింది ఏం చేస్తాము ఇది అనేటువంటిది ప్రజల ముందు ఒక బ్లూ ప్రింట్ లాంటిది. బ్లూ ప్రింట్ అనేటువంటిది అంటారు. కానీ దీని ఏం చేశారైనా మొత్తం అంతా కూడాను ఆర్థిక వ్యవస్థ బాగలేదు, ఆర్థిక పరిస్థితి బాగలేదు. మీరు చూడండి, ఈ పదాలన్నీ కూడాను ప్రతి శ్వేతపత్రంలోనూ రాజధానికి సంబంధించింది కావచ్చు, పోలవరం సంబంధించింది కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఆర్థిక వ్యవస్థ బాగలేదు, అల్లకల్లమైంది, చిన్న భిన్నమైంది, ఇది చేయలే అది చేయలే అనేటువంటిది. ఈయన కొత్తగా సీఎం కాలేదు, గతంలో 3 సార్లు అయ్యారు. ఈయన దగ్గర నుంచే పవర్ మేము తీసుకున్నాము. అప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఈయననే అన్నారు శ్రీలంక అయింది, ఇదైంది, అదైంది అనేటువంటిది. ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేది అని తెలియదా హామీలు ఇచ్చేటప్పుడు అనేటువంటిది ఒకటి ఆలోచన చేసుకోవాలి. రెండవది, ఈ విద్యుత్ గురించి అండి, ఈ శ్వేతపత్రంలో జనాలు నవ్వుకుంటున్నారు. మీరు అన్నటువంటి సిల్లీ క్వశ్చన్స్, అంటే కామన్ మ్యాన్ కి ఏదైతే అవసరమైతే ఆ క్వశ్చన్స్ కూడా ఉన్నారు. కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచారండి. వెరీ సింపుల్ క్వశ్చన్స్, సిల్లీగా కూడా ఉన్నాయండి, కొన్ని సిల్లీగా కూడా ఉంటాయి. ఎందుకంటే ఆయన ప్రశ్నలు వేసేది మనల్ని మీరేసేది కాదు. చంద్రబాబు నాయుడు గారు క్వశ్చన్స్ వేసి సిల్లీ క్వశ్చన్లు కొన్ని, ఇది ఎలా ఉంది అలా ఉంది అనేటువంటిది. ఆయన అంటే ఒక ముఖ్యమంత్రిగా సబ్జెక్ట్ ఓరియంటెడ్ కాదు. అది ఏదో ఇసుక గురించి, అది తర్వాత చెప్తాను దాని గురించి, ఆ క్వశ్చన్స్ ఎందుకన్నాను అనేది. ఇప్పుడు ఆ పీపీఎల్ అన్ని ఆ విద్యుత్ సంబంధించిన శ్వేతపత్రంలో మీరు అన్నట్టు ఒక చిన్న 3 అంశాలు తీసుకున్నాం. గతంలో ఆయన పెట్టినటువంటి పీపీఏలు రద్దుకు మేము ప్రతిపాదించాము. 25 సంవత్సరాలకి ఎవరైనా విజన్ ఉండేవాళ్ళు మార్కెట్ లో ₹2.40 దొరికేటువంటి పవర్ ని ₹5.50 ఎవరైనా తీసుకుంటారా? సంవత్సరానికి 3,000 కోట్లు అంటే 25 సంవత్సరాలకు 75,000 కోట్ల రూపాయలు ఒక ఆపరేటర్కి ఇదిగోండి అనేసి చెక్కు రాసిస్తారా? ఇంకా వచ్చేటువంటి ఆశ్చర్యంగా ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఇట్లో ఆయన చెప్పాడు, ఇంకా మీరు ఎక్కువ రేట్లు పెట్టి తీసుకున్నారని చెప్పి ఇప్పుడు ఆయన చెబుతున్నాడు. మరి అదొక విచిత్రంగా. అదే సార్, మొత్తము పార్లమెంట్ దగ్గర నుంచి మొత్తం దేశం అంతా చూసింది. వచ్చేది రెవల్యూషన్, ఇంకా చీప్ పవర్ కి ఇంకా ఎక్కువ ప్రొడక్షన్ అనేటువంటిది అవుతా ఉంటది. డిఫరెంట్ మేనర్స్ ద్వారా ఆయన చెప్పినట్టు హైడ్రోజన్ ఏదో చెప్పారు కదా, అటువంటి అవైలబుల్ వచ్చినప్పుడు మనకి రేట్లు తగ్గుతా ఉంటాయి కదా. ఇప్పుడు మొబైల్ ఛార్జెస్ తీసుకోండి. మొబైల్ ఛార్జెస్ మనకి ఎంత ఉండాలంటే, ఒక కాల్ చేయాలంటే ₹13 ఉండే, ₹13 నుంచి ఫ్రీ కాస్ట్ వరకు 400 పెడితే 200 నెల అంతా కూడా ఫ్రీ చేసుకునేటువంటిది. అంటే రెవల్యూషన్ పెరిగకూడదు, టెక్నాలజీ వల్ల దీని వల్ల కానీ తగ్గుతూ ఉంటది. అటువంటిది 25 ఏళ్లకి 75,000 కోట్ల రూపాయలు మార్కెట్ లో ప్రస్తుతం ₹2.40 ఉంటే ₹5.40 అగ్రిమెంట్ చేసుకున్నారు ఆయన. దాని గురించి ఎక్కడా ప్రస్తావన లేదు, అదేదో తప్పైనట్టు. రెండవది, ట్రూ అప్ ఛార్జెస్ అంటున్నారు. ట్రూ అప్ ఛార్జెస్ వినియోగం ఎంత ఉంది ఏంటి అనేటువంటి దాన్ని బట్టి ఆ డిస్కమ్స్ అన్ని కూడా కూర్చొని చేసినటువంటి వ్యవస్థ. ఈ రోజు నిజంగా మీరు ట్రూ అప్ ఛార్జెస్ ఎంత ఉన్నాయి, ప్రజల మీద ₹1 నుంచి ₹2 భారం అంటున్నారు కదా. వచ్చే 5 సంవత్సరాల్లో ₹1 కూడా నేను పెంచను, లేకపోతే కనుక ఈ రేట్లన్నీ తగ్గిస్తాను అనేటువంటి ఎక్కడైనా మీరు సమాధానం చెప్పారా? లేదు. ఇంకోటి, వ్యవసాయం పబ్బుల మీద కూడా ఓని గోల చేస్తున్నారు కదా. ఈనాడు పేపర్లు రాసేసి రైతులకు ఊరేంట ఒక కార్టూన్స్ వేసేసి రైతులంతా శ్రీకాకుళం ఇలా చనిపోతున్నారు, ఇలా బెంబేలుస్తూనే భయపడిచ్చారు కదా, ఏదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాగా మీరంతా కూడాను. మరి ఆ వ్యవసాయం సంబంధించినటువంటి పంపు సెట్ల మీటర్లని ఇమ్మీడియట్ గా తొలి సంతకంతో నేను తీసేస్తున్నానని శ్వేతపత్రంలో ఎక్కడైనా పెట్టారా? పెట్టలేదు. ఎందుకు? మళ్ళీ దానికి కావాలంట, ఇంకా దానికి అనుబంధంగా సోలార్ పెట్టి జనరేట్ చేసేసి రెవెన్యూ పెంచుతారట. అంటే మీరు చెప్పినటువంటి అబద్ధాలనే కదా. నిజంగా అంత రైతులకి ఉరితాళ్ళ లాగా మీటర్లు అయితే మరి రైతుల ఉరితాళ్ళు అట్లనే బిగిస్తావా? మేము ఉరితాళ్ళు, నీ మాట ప్రకారం ఉరితాళ్ళు మేము పెడితే నువ్వు వచ్చి ఇంకా దాన్ని ముడేసేసి రైతులు చంపాలనే? మీ మాట ప్రకారము అది అన్ని కూడా రండి శుద్ధ తప్పులు, ఏం లేదు. అల్టిమేట్ గా ఏంటంటే, ఒక సూపర్ 6 పథకం అనేటువంటి తొలి సంతకంతో చేస్తామనేటువంటిది ఊదరగట్టి 1.5 సంవత్సరం నుంచి ప్రజలందరినీ కూడాను మంచిగా అట్రాక్ట్ చేసుకొని ఓట్లు ఇచ్చుకొని మంచి మెజారిటీ వచ్చిన తర్వాత ఈ రోజు అమలు చేయడానికి ప్రజలు పెరుగుతుంది కాబట్టి దాన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలనేటువంటిది ఒకటి. నిన్ననే ఇదంతా గందరగోళం ఎందుకు పెట్టారు అంటే సార్, ఇంకోటి సెకీని గురించి అంటున్నారు. సెకీ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఆ సంస్థ నుంచి ₹2.40 జగన్ సర్కార్ ఒక ఒప్పందం కుదుర్చుకున్నది. ఆ ఒప్పందం మీద సార్ నిన్న దగ్గర 20 నిమిషాలు మాట్లాడుతున్నారు. సెకీలో ఎలా ఘోరాలు జరిగాయి, ఆ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ దాని మీద ఎంత పడుతుందని చెప్పారు. కానీ ఈ ఒప్పందం నిజంగా చెప్తున్నాం కదా, ఈ రోజు ఛాలెంజ్ చేసి చెప్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
కేంద్ర ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది కదా, ఆ సెకీ సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థ కదా, అందులో ఈ రేటు మిగతా రాష్ట్రాల్లో ఎక్కడికైనా కూడా చూసుకున్నప్పుడు ఒక్క పైసా ఎక్కువ ఉన్నా దీన్ని మీరు పూర్తిగా రద్దు చేసుకోవచ్చు, లేదా మా మీద ఏదైనా కూడాను మా ప్రభుత్వం మీద నింద మోపచ్చు. దీన్ని అంత అంటున్నారు కదా, సెకీ సంస్థ గురించి సంబంధించింది. ఇమ్మీడియట్ ఎందుకు మీరు రద్దు చేయరు? కరెక్ట్, రద్దు చేయండి. అవును, నిజం చెప్తున్నామంటే రీ ఒప్పందాలు చేసుకోండి, ఒప్పందాలు రద్దు చేసుకోండి. ఎందుకంటే సార్ కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో కుదుర్చుకున్నటువంటి అట్లా కాదు. దీంతో పాటు అదాని ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలతోటి గ్రీన్ ఎనర్జీ తీసుకురావడానికి 3.60 లక్షల కోట్లు పెట్టుబడులకి సంబంధించి 7కే ఇచ్చారని ఈనాడు అప్పుడు రాసింది కదా. ఇప్పుడు వాటన్నిటిని రద్దు చేసేస్తాడా? గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అన్ని రద్దు చేస్తారా? మరోవైపు ఏమో గ్రీన్ ఎనర్జీ హబ్ చేస్తానని మళ్ళీ ఆయన అంటున్నాడు. అదానికి ఇచ్చిన దాన్ని రద్దు చేస్తాడు ఆయన. అదే ఎందుకంటే సార్ ఇవన్నీ కూడాను సక్రమంగా నెగోషియేట్ చేసేసి ప్రపంచంలో అందరూ ఎవరైతే ఉన్నారో ప్రొడ్యూసర్తో చేసుకొని దీన్ని మేలైనటువంటి ఒప్పందాలు చేసుకునింది కాబట్టి ఆ ఒప్పందాలను రద్దు చేస్తానేటువంటి ధైర్యం ఆయనకు లేదు. మీరు అన్నట్టు అదాని ఇమ్మీడియట్ గా రద్దు చేయండి. రాశారు కదా ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో, మొత్తం విద్యుత్ సంస్థల్లో జగన్ గారు చేసుకున్నటువంటి ఒప్పందాలు అన్ని రద్దు చేస్తున్నాం, కొత్త ఒప్పందాలు చేసుకుంటామని ఒక్క మాట చెప్పొచ్చు కదా. అదొకటి. ఇంకోటి ఉచిత విద్యుత్ సార్, ఉచిత విద్యుత్ ఈయన సర్కార్ దిగిపోయేటప్పుడు సార్ 8,863 కోట్ల రూపాయలు ఉంటే దానికి ఉచిత విద్యుత్ పంగనామం పెట్టాలని ఆలోచన చేసి ఎగర కొడితే, జగన్ సర్కార్ వచ్చిన తర్వాత 8,864 కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్ సంబంధించి కట్టడమే కాకుండా 24,500 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో. అంటే ఆయన విషయాల్లోకి వెళ్తే చాలా ఉంటాయి. ఫైనల్ గా ఇసుక గురించి కూడా మాట మాట్లాడితే క్లోజ్ చేయాలి. ఇక ఇసుక సార్ మామూలుగా ఉచితం అనేటువంటి పదానికి ఒక మీనింగ్ ఉండదు సార్. ఉచితం అంటే కనుక అన్కండిషనల్ గా ఇది ఫ్రీగా ఇదిగో తీసుకపో అనేది. ఆ ఉచితం అనే పదానికి ఒక కొత్త నిర్వచనము, కొత్త అర్థం వచ్చింది సార్. ఏంటంటే నా బెంచ్ కార్ ఉంది ఫ్రీగా ఇస్తా తీసుకెళ్ళంటారు. ఏంటంటే 60 లక్షల రూపాయలు మాత్రమే కట్టాలంట. అంటే ఉదాహరణ చెప్తున్నాను. ఉచిత సార్ నిజంగా ప్రజలందరూ ఏం కోరుకున్నారంటే, సరే జగన్ గారి టైంలో 750 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వస్తుంది, ప్రభుత్వం డబ్బులు కడుతున్నాం, ఇది ఎందుకు కట్టాలా, చంద్రబాబు ఫ్రీగా ఇస్తున్నారు కదా, నమ్మి ఓట్లు వేశారు కదా. ఆ ఉద్దేశం ఏంటంటే సార్, ప్రజలందరూ నేను మాట్లాడిన అందరితో కూడాను, నిన్న కొంతమంది ఒక 5-6 మందితో మాట్లాడితే, అన్న ఉచిత ఇసుక అంటే ఎట్లా అనుకున్నామంటే, ఒక ట్రాక్టర్ మాకుంటే 2 కూలీలు తీసుకెళ్లేసి మేమే ముంచుకొని వచ్చేసి నాకు ఎంత కావాలంటే అంత తెచ్చుకుంటాను, అది ఉచిత పాలసీ అని అనుకున్నాం. కానీ ఇదేందన్నా వాళ్ళు పెట్టిన ట్రాక్టర్లే అంట, మళ్ళా మెట్రిక్ టన్నుకి ఇంత అంట, 1,125 రూపాయలు ఒక దగ్గర బోర్డులు పెట్టారు, 1,800 ఒక బోర్డు పెట్టారు. అక్కడికి వచ్చిన తర్వాత లేదు ఇలా అంటారు. 8 రకాల ఛార్జెస్ వేస్తున్నారు సార్. ర్యాంప్ ఛార్జెస్ అంట, లోడింగ్ ఛార్జెస్ అంట, జిఎస్టీలు అంట, సీనరీ ఛార్జెస్ అంట, ఇన్ని ఛార్జెస్. ఇదేంది అంటే కనుక ఎవరు కూడా ఆన్సర్ ఫ్రీగా ఇస్తున్నా కదా. నిన్న ఎందుకు సిల్లీ క్వశ్చన్ అంటే సార్, ఆయన మాట్లాడుతూ దీని గురించి చెప్పించేసి, నేనేమన్నా ఇంటికి దగ్గర తీసుకెళ్లి ఇసుక వాళ్ళ ఇంట్లో పెట్టాలా, లేకపోతే వాళ్ళ ఇల్లు నేనే కట్టియాలా, లేదా వ్యవసాయం వాళ్ళ పనులు నేనే చేయాలా, గొప్ప సామర్థ్యత ఉంది ఆ విషయంలో మాత్రం. అది మాట్లాడితే కనుక నిజంగా ఉచితం అనేటువంటి మీనింగ్ ఏంది, ఉచితం అనేటువంటి దానికి ఏంది, ఎలా ఉందంటే సార్, రుణమాఫీ సంపూర్ణ రుణమాఫీ అని పెట్టి 1,00,000 కోట్లు ఉండే దాన్ని ఏ విధంగా తగ్గించుకుంటా వచ్చి చేశారో సేమ్ ఇదే పాలసీ పెట్టి ఉచితం అనే జగన్ గారు కూడా ఇటువంటి వాటి మీద రియాక్ట్ అవ్వాలనేది చాలా మంది అభిప్రాయం. మరి ఆయన సరే కానీ ఏదోటి ఆయన ఇష్టం వచ్చిన మాట్లాడుకుని అంటున్నారో తెలియదు. కానీ జగన్ గారు కూడా ఇటువంటి వాటి మీద రోజు సంక్షిప్తంగానో ఎట్లనో పార్టీ వాళ్ళతో మాట్లాడినప్పుడు లేదా ప్రెస్ రిలీజ్ ద్వారానో ట్విట్టర్ ద్వారానో ఇటువంటి వాటి మీద మాట్లాడగలిగితే బాగుంటుంది, రియాక్ట్ అయితే బాగుంటుంది అనేది చాలామంది అభిప్రాయం.